తెలియడం చాలా కష్టమే. ఎందుకంటే మనం అనేక రకాల వ్యవహారాలు, వ్యాపకాలు, పనుల్లో ఉంటాం కాబట్టి తెలుసుకోలేదు. కానీ మహర్షులు, యోగులు, తపస్సులు వాళ్ళ జీవితమే అర్పితం చేసి భగవంతుడు ఎవరు, ఈ ప్రపంచం ఏమిటి, మనం ఎందుకు పుట్టాము అన్నీ తెలుసుకొని మనకంటే ముందే రాసి పెట్టారు పుస్తకాలు, శాస్త్రాలు. అందులో చెప్పిన ప్రకారం భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే అంతటా ఉంటాడు. అన్ని పరమాణువు మొదలుకొని బ్రహ్మాండం దాకా అంతటా ఉంటాడు. అంతటా అంటే మన లోపల కూడా ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము అది తెలుసుకుంటేనే పెరిగాం. తెలియకుండా ఏం పెరగలేదు. అని తెలుసుకుంటేనే కదా బతుకుతున్నాం. తెలియకుంటే బతకగలుగుతాం. అన్నం ఏంటో తెలుసు, నీళ్ళు ఏంటో తెలుసు, ఇల్లు ఏంటో తెలుసు, ఇంటికి అడ్రస్ తెలుసు, ఎన్నో విషయాలు తెలిస్తేనే మనం బతకగలుగుతున్నాం. తెలియకపోతే బతకలేదు. కాబట్టి మనము మనిషి జన్మ ఎత్తినందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని తప్పనిసరి. కనుక మానవ జన్మ పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇంకా జన్మ ఎత్తే అవసరం ఉండదు. ఈ వండుకోవడం, ఉద్దుకోవడం, ఊడ్చుకోవడం ఇదంతా పెద్ద తలనొప్పి అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు? బాగుంటుంది ఇది వ్యవహారం. వదిలేస్తే రొటీన్ వర్క్ అంటారు. ఊడవడము, తుడవడము, వండుకోవడం, కడగడము, ఉతకడము, దాచిపెట్టడము, సంపాదించుకోవడం, ఇదంతా కూడా ఏంటంటే అంతా ఒక జంజాటం. ఆలోచిస్తే జంజాటం. ఇంకా ఆలోచించిన వాళ్ళు ఏంటి అదేంటో గడిచిపోతూ ఉంటుంది అలాగా. ఆలోచించిన వాళ్ళది ఏంటిది, మరి పశువులు పక్షులు మనకంటే బాగా బతుకుతున్నాయి కదా అనిపిస్తుంది కదా. పశువులు పక్షులకి వండుకునేది లేదు, బట్టలు లేవు, విలువలు లేవు, నీళ్ళు లేవు, వాకిళ్ళు ప్రశాంతంగా ఉంటాయి అనిపిస్తుంది మనకు. ఒక రకంగా ట్యాక్సీలు లేవు, ఇన్కమ్ లేదు, బ్యాంక్ లేదు, బ్యాలెన్స్ లేదు, ఏది లేదు. కనుక మనిషికి ఎందుకు ఇవన్నీ వచ్చాయి అంటే భగవంతుని వదిలిపెట్టడం వల్ల ఈ జంజాటాలన్నీ పట్టుకున్నాయి. భగవంతుని మనం తెలుసో తెలియకో మెల్లిగా వదిలేస్తూ వచ్చామన్నమాట. ఎంతెంతగా భగవంతు పోవడం వల్ల ఆనందం అనేది లభిస్తుంది. కనుక మనం ఇప్పుడు ఆ పరమాత్మను గురించి 8 మంత్రాలతో ప్రార్థన చేస్తాము. భగవంతుడి గురించి కొన్ని లక్షణాలు అంటే క్యారెక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. క్యారెక్టర్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ అబ్బాయి, మీ అబ్బాయి కదా, అబ్బాయి లక్షణాలు క్యారెక్టర్స్ ఏంటి అంటే మీరు తప్పిపోయాడు అనుకుందాం, ఫోటో లేదు, ఏమీ లేదు, మీరు చెప్పాలి. ఏం చెప్తారు అప్పుడు? ఈ అబ్బాయి ఎట్లుంటాడన్నమాట ఏం చెప్తారు? ఫోటోలు లేవు, అన్నీ పోయినాయి, గుర్తులు చెప్పాలి. ఏం చెప్తారు చెప్పండి? పూర్వం చెప్పేవాళ్ళు గుర్తులు ఎలా చెప్పాలి? సామర్థ్యాలు ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, 5 అడుగుల 17 సంవత్సరాలు అంటే కుటుంబం ముక్కు మీద చెయ్యి మీద కుటుంబం ఉంటుంది. ఇక దెబ్బ తగిలిన గుర్తుంటుంది, ఇక్కడ టీకా గుర్తుంటుంది, ఏమో చెప్తాను ఇట్లాంటివి కదా. అలాగా అవన్నీ క్యారెక్టర్స్ అంటారు. అలాగా భగవంతుని క్యారెక్టర్స్ ఏంటో మహర్షులు చెప్పారు. మహర్షి దయానంద సరస్వతుల వారు తెలియజేశారు. మనం వెతుక్కోకుండా, మనం అటు ఇటు తప్పిపోకుండా గుర్తులు అన్నమాట చెప్పాడు. ఏమిటా గుర్తులు చెప్పండి మీరందరూ. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనాది, అనంతుడు, నిర్వికారుడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త. అతనినే ఉపాసించవలెను. ఇది ఈ లక్షణాలు ఉన్న పరమాత్మను ఉపాసించాలని చెప్తున్నాం. మనం ఉపాసించాలంటే మనం ఉపయోగించుకుంటున్నాం. ఉపాసించడం పరమాత్మను ఉపాసించాలి, ప్రకృతిని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిని ఉపాసిస్తున్నాము, పరమాత్మను ఉపయోగించుకుంటున్నాము. బిజినెస్ అనమాట. పరమాత్మ అంటే ఒక పెద్ద బిజినెస్ అయితే. కాబట్టి ఇది ఉల్టా జరుగుతుంది. దానివల్ల నష్టపోతున్నారు. మానవ జాతిలోనే అశాంతి, అజ్ఞానము, అనారోగ్యము, ఎన్ని సమస్యలకు మూలం ఏంటంటే దేవుడు అంటే తెలియకపోవడము, భగవంతుడు శిక్ష వేస్తాడు అనే జ్ఞానం లేకపోవడం.
యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నారన్నమాట. పోలీసులు చూస్తారు, సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుందంటే భయపడతారు. మనం భయపడతాం. పోలీసులు చూడని ఆ సెల్ ఫోన్లు పెట్టి, అదే సెల్ ఫోన్ సీసీటీవీలు పెట్టినా రికార్డ్ అయినా కూడా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. రికార్డ్ అవుతుంది, ఏం లాభం? అది పట్టుకుంటుందా సీసీ కెమెరా? మళ్ళీ పోలీసే పట్టుకోవాలి. వాడు ముసుగులు వేసుకొని వస్తున్నారు. ఆ ముసుగులు వేసుకుంటే మొహాలు తెలుస్తాయి. కొంతమంది ఏంటంటే సెల్ ఫోన్ కూడా దాని మీద బట్ట కప్పుతున్నారు, ఏదో చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు సీసీ కెమెరా. కాబట్టి మన భగవంతుడిని కళ్ళు కప్పడానికి ఏమీ లేదు. మనం కళ్ళు కప్పలేము, ఎందుకంటే ఆయన 2 కళ్ళు లేవు. ఎన్ని కళ్ళు ఉన్నాయి? లక్షలు, కోట్ల కన్నులు ఉన్నాయి. నీ కళ్ళతో కూడా భగవంతుడే చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా కళ్ళతో నేనే చూస్తున్నాను అనుకుంటున్నావు. నీ కళ్ళతో కూడా భగవంతుడు నిన్ను చూస్తున్నాడు, నీ ద్వారా అందరినీ చూస్తున్నాడు, నీ లోపలతో చూస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఇది భగవంతుని యొక్క జ్ఞానం అనేది సూక్ష్మము, విశాలం. మీరు ఎంత తెలుసుకున్నా అంతు లేదనమాట. అంతే సైన్స్ కన్నా ఒక అంతం ఉందేమో. ఇంత ఫార్ములాలు అవేవో మినరల్స్, టేబుల్స్ అవి ఉంటాయి. కానీ మన భగవంతునికి అంతే లేదు. అనంతుడు అని చెప్పుకున్నాం. అంతం లేదు, ఆది లేదు, ఎండ్లెస్, స్టార్ట్లెస్. ఇంకా భగవంతుని తెలుసుకోవాలంటే జన్మలే సరిపోవని చెప్పారు. అదే కాబట్టి ఏదో ఈ జన్మకు ఇంత కొంత తెలుసుకున్నా సరిపోతుంది. మనం అంత తెలుసుకోకపోయినా. ఇప్పుడు ఈ అబ్బాయి మొత్తం ఇంజనీరింగ్ అంటే ఎంతో ఉంటుంది. ఈ జన్మకు ఈ సబ్జెక్టు కొంత తెలుసుకుంటే పాస్ అవుతాడు. మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఈ జన్మకు కొంత, మళ్ళీ జన్మకు కొంత తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఆ భగవంతుని 8 మంత్రాలతో ప్రార్థిస్తాం.